ఇక రేపటికి హాలిడేసా? ఇక టార్చరా ఇంట్లో? ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా. ఉప్పు కప్పు రమ్ము ఒక పోలిక రెండు పురుషులందు ఉన్నట్టేమో నరేష్ మధ్యలో సన్నీ సన్నీ ఇంకా ఒక అమ్మాయి అయితే నాకు లైవ్ లో దొరికింది. మన సబ్స్క్రైబర్ పంపించారు. నాన్న చూడనీయండి. మీ డాడీని ఎట్లా టార్చర్ చేస్తాడు అన్న పాపానికి ఇంట్లో వచ్చేది అట్లాంటి బాధ ఎవరికి పడద్దు. అది తెలియదు మాకు. ఇప్పుడు ఎందుకు మేము ఇట్లా చేస్తామని ఇప్పటికీ బాధపడుతున్నాం అన్న. అయ్యో అనుకున్నా ఇప్పుడు వస్తాడా అనుకున్నా. ఎంబీబీఎస్ కో జై బాలా. చూడు రే ఇర్ఫాన్ గారిని ఎగ్జామ్ అయిపోయింది. ఇర్ఫాన్ గారు వస్తున్నాడు అనమాట. సో వాడు ఎగ్జామ్ రాసి వస్తుండు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులు చూసుకోలే ఇప్పుడు ఎగ్జామ్ రాసేసి వస్తున్నాడు అనమాట. సో లిమిట్ పెట్టుకుని ఎట్లున్నాడు ఇది మాకే మాకే సొంతం. స్కూల్ కొట్టేప్పుడేమో ఇట్లా పోతాడు. స్కూల్ స్కూల్ అయిపోయినాక ఇట్లుంటది అనమాట. ఎట్లా రాసినావు స్కూల్లో ఎగ్జామ్? ఎట్లా రాసినావు? మస్తు రాసినావా? ఏమేమి ఇక్కడ ఏమేమి రాసినావు? ఎట్లా రాసినావు? అరే అరే ఇక్కడ ఏం చెప్పిండా ఎంత హ్యాపీ అనిపిస్తుంది చూడు. ఎగ్జామ్ లో ఏమేమి రాసినావు ఇప్పుడు గట్టి చెప్పు. అదే ఏంది? ఐస్ ఐస్ హెడ్ ఏది? నోస్ ఏది? నోస్. మౌత్ ఏది? మౌత్ మౌత్. టంగ్ 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 ఏది? సో గైస్ చూసిరా నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇట్లా ఎగ్జామ్. ఏంది? కారం మిర్చి. కారం మిర్చి సినిమా కారం మిర్చి ఏంది? ఇప్పుడు నువ్వు అదే కారం స్టాచ్యూ అంటాడు. స్టాచ్యూ కాదు వాడే చెప్తుండు. ఏంది? స్కూల్లో నేర్పించరా మీ భాష? ట్రాన్స్పోర్ట్. ఇంకా ఏమేం చేసినావు? అన్ని అంటే ఇంకా ఏమేం చేసినావు? ఇక రేపటికి హాలిడేసా? ఇక టార్చరా ఇంట్లో? ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా. టార్చరే ఇక చూసిరా టార్చరే ఇక అంటున్నావు. అంటే గైస్ మీ అందరికి చెప్తున్నా ఎండ ఫుల్ వస్తుంది, చూసి జాగ్రత్త ఉండాలి. అండ్ గైస్ నా స్కూల్ స్టోరీ. అదే స్కూల్లో మీరు ఏమేం చేసినావు? ఇప్పుడు ఆట మొదలవుతుంది. టార్చర్ పెట్టి కథమే మీరే అవుతారు. నేను నువ్వు ఇక్కడ దాకా స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు ఇక్కడ దాకా చదివినావా? నేను ఇంటర్ సెకండ్ ఐటీఐ 10th లా ఏమేమి లెసన్స్ ఇప్పుడు దాకా ఏమన్నా గుర్తున్న లెసన్స్ ఏమన్నా చెప్పు అన్న. పోయం చెప్తాను. పోయం చెప్పు. సరే పోయం చెప్పు. హౌస్ అండ్ డ్రాగ్స్ అనే ఒకటి 6th క్లాస్ లో ఒక పోయం చెప్పు. అంటే 6th క్లాస్ లో ఒకటి డైరెక్ట్
స్టోరీ చెప్పబడట్లే. పోయామే. 1000 tracks come out to play. The moon is shine as bright as and Lewis super and Lewis. ఏందిరా? మళ్ళా చెప్పు, అర్థం కాలేదు. మళ్ళా తెలుగులో ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక ఇంగ్లీష్ ఉప్పు కప్పు రంగు పోలిక రెండు చూడు చూడు రుసువా జారబోయారు. రుస్వా కాదు ఫస్ట్ నుంచి చెప్పు రామా. ఉప్పు కప్పు రంగు ఒక పోలిక రెండు అది వదిలే వేరే చెప్తాయి. దేశం ఎందుకన్నా పిటపెక్కిన ఒరేమని నా పొగల రాని తల్లి భారత నిప్పరాని జాతి నిండు గౌరవం పూర్వపుణ్యం యోగ బలమ జన్మించినారు విసర్మకుండా ఉన్నా మంచి పులను ప్రేమించినావు నిన్ను బెదిరాటువంటి భూదేవి ఇంకెందుకు కాదరాటువంటి పౌరులు ఇంకెందుకు చూడు వెళ్తూ చూడు అన్నాక ఏదో ఒకటి అయితే బండి వంట అయితే నేర్చుకుంటాను. మేడి పండు చూడు చెప్పు. మేడి పండు చూడు మేదమై ఉండును పొట్ట ఇప్పుడు చూడు పురుగులో ఉండును విశ్వ అది పిరికి వాడి మనసులో ఉన్న భయం ఉంటుంది. చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రచుల జాన వేరయ్య విశ్వద పురుషులందు పురుషులో వేరయ్య విశ్వదాభిరామ వినుర కామెంట్ సో గైస్ మీ అందరు చిన్న పిల్లలకి సైకిల్ తీసుకొని వెళ్ళిపోయింది. జారుకో 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 వాళ్ళే హాలిడేస్ అంటే ఇట్లుంటది. అరే వేరే పద్ధతి కలిసి మర్చిపోయాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రచుల జాన వేరయ్య పురుషులందు అరే నేనే చెప్పినారా నువ్వు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంది? ఫస్ట్ లాంగ్వేజ్ ఏంది? సో ఇట్లా చదువుకోర్రి, బట్టి కొట్టద్దు. చదువుకోవాలా, చదువుకుంటే గుర్తుంటది. బట్టి కొడితే ఇట్లానే మర్చిపోతారు. ఎన్ని పద్యాలు వస్తాయి. సరే చెప్పు, వేరే పద్యాలు చెప్పు. వినదగ్గు నువ్వరు గట్టి చెప్పురా. చెప్తున్నా. వినదగ్గు నువ్వరు చెప్పిన వినినంతనే వేగపడక ఇలాంటి కొడుకులు శాతాగాని కొడుకులు ముందటుంటారా? నువ్వు చెప్తా అన్నావు కదరా, చదువుకుంటుండు ఇప్పుడు చదువుతుండడు. అరే మస్తు చెప్పు చెప్పు. నువ్వు అని ఒక్క నిమిషం ఓకే. వినదగ్గు నువ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగును కనికాల నిజము తెలిపిన మంజుడైపో నీతిపరుడు మైలో సుమతి. నువ్వు సారా పట్టుకరా 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 వాడు పట్టు వాడు ఉరిపోయాడు. చెప్పు కర్రా ఒక పద్యం ఏబిసి చెప్పి కదా కర్రా చెప్పు ఏబిసిడి చెప్పు పడతాయి. ఒక పోయం ఎందుకు రావు? చెప్తే లాస్ట్ ఎందుకు రావు? వీళ్ళు పెట్టే టార్చర్ ఓవర్ పెట్టరు, నా పిల్లలు కూడా పెట్టరు. అంత టార్చర్ పెడతారు. ఒకడేమో బండి తీసుకొని పోతాడు, ఏమైనా చిన్న సామాన్ తెప్పించినా బండి తీసుకొని పోతాడు, మొత్తం ఏరియా మొత్తం తిరుగుతాడు. ట్యాంక్ బాండ్ నెక్లెస్ చిన్న సామాన్ చిన్న పిల్లయ్య దయచేసి వదిలేండి. చిన్న ఉన్నప్పుడు నేను మంచి ఒక స్టోరీ చెప్పాను. చిన్న మంచిది ఏం లేదు. నేను చాలా మంది చిన్న పిల్లలు చూసారు కదా, వాళ్ళకి చెప్తున్నా, ఎప్పుడైనా టీచర్ చెప్తున్నప్పుడు పక్కన చూసి రాసుకోకండి. దానివల్ల ఏమంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే నేను డిగ్రీ దాకా చదివినా, నాకు కొన్ని స్పెల్లింగ్స్ అనేటివి రావు. నేను చదువుతా అన్ని చేస్తా కానీ నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే. ఎందుకంటే నేను చిన్నప్పుడు టీచర్ డిక్టేషన్ చెప్పినప్పుడు నేను ఏం చేస్తుండే, పక్కన దగ్గర చూసి రాస్తుండే. అది తప్పు. మనం ఏదున్నా టీచర్ మనకి ఏమైనా చెప్తున్నప్పుడు మనం
ఇట్లుంటాయి వాడు అటు రైట్ అయిపోయి తీసుకురా బయటకు తీసుకురా. ఇన్సిడెంట్ జరిగింది నేను చెప్పుకుంటానా, ఇప్పటి వరకు నేను చెప్పుకోలే, చెప్పు అందరూ చెప్పుకుంటా. ఏమైనా 6th క్లాస్ వచ్చేసి చెప్పేస్తాడు. చెప్పేస్తాడు. జానీ జానీ ఎస్ పాపా సరే పోయే వేదరా जानी एस पापा ईटिंग शुगर नो पापा टेलिंग ग्लास एस पापा ओपन योर माता ఇంకో పోయాం తెలుగు అన్నిలా ఒక్కొక్క ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంతరా ఆడ చెప్పు. ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस 3 ఏ స్క్వేర్ ప్లస్ 2 బి స్క్వేర్ ప్లస్ 2ab అన్న. సరే ఆ బేబీ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ చెప్పు. అది చెప్పు ఏ స్క్వేర్ ప్లస్ 2ab అదేంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏంది? తెలుగులో ఒకటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమైతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమైతుంది? అదే అన్నా నువ్వు చెప్పిందాన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. నువ్వు చెప్పిందాన్ని ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ అవుతుంది. నువ్వు ఏం చెప్పినావు? ఏ స్క్వేర్ చెప్పినావు? జరిగిందని చెప్తాను. చెప్పు. 6th క్లాస్ నువ్వు కొట్టోది ఇప్పుడు నేను కొట్టా జల్లి చెప్పు. ఏమైంది 6th క్లాస్ లో అయితే మా డాడీ స్కూల్ కు ఫీజు కట్టేది ఉందని చెప్పేసి మా డాడీ స్కూల్ కి వచ్చిండు. ఆ రోజు మేము స్కూల్ కి అని చెప్పి మేము బయటకు పోయినాం. బయటకు పోయి చెట్ల కింద తినేసి మేము ఏం తెలియనట్లు ఇంటికి వెళ్ళిపోయినాం. ఏమైంది తర్వాత మా డాడీ స్కూల్ కి వచ్చి అరే అన్నా అవురా తెలియాలా కదరా? చెప్పు చెప్పు అరే చెప్పురా. సరే చెప్పు. సో ఇక అట్లా అని చెప్పేసి మా డాడీ స్కూల్ కి వచ్చిందని మాకు తెలియదు. మేము ఆ రోజు స్కూల్ కి ఎట్లుంటే పోయేటప్పుడు ఇట్లుంటది కదా, ఇట్లా పోయినాం. మా అమ్మ సైరల్ చేస్తుంది, మేము అర్థం చేసుకోలేము. మా డాడీ స్కూల్ కి వచ్చి ఫీజు కట్టేసి వచ్చిండు అని చెప్పేసి ఇంట్లోకి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత బెల్ట్ తీసి ఇంత పెద్దది ఏమ్రా స్కూల్ ఈరోజు ఏమని చెప్పారంటే డాడీ అని చెప్పింది. అవునా ఈ స్కూల్కి వచ్చినప్పుడు మీరు స్కూల్లో లేదంటే వెలిగింది. అమ్మ మా డాడీ స్కూల్కి వచ్చి ఫీజు కట్టింది ఆయన మేము స్కూల్లో లేము. బెల్ట్ చినిగిపోయింది. ఇట్లా కూడా మాస్క్ ఉంటది. మీ డాడీని ఎట్లా టార్చర్ చేస్తాడు? పాపానికి ఇంట్లో అప్పుడు కొట్టదు ఇప్పుడు కొట్టా. ఎట్లా టార్చర్ చేస్తావు చెప్పు. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి సాయి నీకు చెప్పు. చెప్పాలి వీళ్ళ మమ్మీ టార్చర్ పెట్టినట్టు అంత ఓవర్. వీళ్ళ మమ్మీని వీళ్ళ డాడీని ఫుల్ టార్చర్ పెట్టినేమో స్కూల్ పోమంటే. చెప్పు గట్టిగా చెప్పు. బాధలే చెప్పకు, మంచిగా చెప్పు. మంచిగా చెప్తున్నా కదప్ప. చిన్న ఉన్నప్పటి నుంచి మా గురించి అప్పుడు చాలా టైట్ అని డాడీ ఇట్లా ఆటో ఊపిపోతుండే, జర వేరే వేరే ఉంటుండే. అట్లాంటి సిచ్యువేషన్ లా మా చదువుల గురించి అయితే ఆమె 3 సార్లు చెప్పేసంతా టాకా పెట్టి ఫీజు కడుతుండే అన్న. అయినా కానీ మళ్ళీ మాకు తెలియదు అది అట్లాంటి బాధ ఎవరికి పడద్దు. అది తెలియదు మాకు. ఇప్పుడు ఎందుకు మేము ఇట్లా చేస్తామో అని ఇప్పటికీ బాధపడుతున్నాం అన్న. అప్పుడు అది చదువుకోక మేమైతే చదువుకున్నా ఎంత అంతా చదువుకున్నా అంతే. ఇక్కడ దాకా ఇంత అంత అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివాను. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా పార్లమెంట్ స్పెల్లింగ్ పార్లమెంట్ స్పెల్లింగ్. ఇంకోటి అయ్యో అనుకున్నా ఇప్పుడు వస్తాడా అనుకున్నా. ఎంబీబీఎస్ కో జై బాలా. ఇగో ఈయనకి ఎవ్వరు సతాయించాడు, ఎవ్వరు లేరు. ఇగో ఆడికి ఎంత దూరం నుంచి దీన్ని ఉంటే సాగు. హలో చెలో అంటాడు. చంద్రమణలోకి వెళ్తున్నాడు. ఎవరు నువ్వు రా టాచర్ నాడు. ఇంటికి నాడు మీదికి నాడు. లేని బచ్చగల దుంప తెంపుతున్నారు. ఓడాడు ఓడికి నాడాడు. నాకైతే అస్సలు తీసుకురా జల్లి తీసుకురా వాడిని పట్టుకరా. ఇక్కడ రా జల్లిరా పట్టుకరా అలా వచ్చిండు. గైస్ మీ అందరికి నా స్టోరీ చెప్తా అనమాట. నా ట్యూషన్ ది హైలైట్ ఉంటుంది. అయితే స్కూల్ కి పోయేసి వచ్చిన తర్వాత ట్యూషన్ పోతుండే. ట్యూషన్ పోయిన తర్వాత ఒక 2 నెలలు పోయినా. దాని తర్వాత సార్ కొట్టడం స్టార్ట్ చేసి సార్ కొడుతుండే చదవకపోతే. అది ఎట్లా చదువుతుండే అంటే గట్టిగా చదువుతుండే.
ఆ సార్ నాకు క్వశ్చన్లు అడగద్దని. అలా ఓవర్ చదువుతున్నా ఓవర్ లేదా అని సడన్ గా వచ్చి నాకు అడుగుతుండే. నేషనల్ ట్యూటోరియల్స్ అని ఒక ట్యూషన్ ఉంటుంది ఆడ, దాంట్లో చదువుతుండే. మా ఏరియాలో అది తోపు. సో ఆ ట్యూషన్ లో మనం చదువుతున్నాయి, ఇంకా రాజు సార్ దగ్గర చదువుతున్నాయి. ఆ సార్ ఏం చేసిండు, ఒకసారి నా బట్టలు ఇప్పేసి నేను బట్టలు ఇప్పించేసి చదువుతలేనా, బట్టలు ఇప్పేసి పంపించేసి ఫుల్ ఏడ్చిన. ఫస్ట్ డే ఫుల్ ఏడవగానే ఇంటికి పోయిన తర్వాత వేరే బట్టలు వేసుకొని కూర్చున్నా. నెక్స్ట్ డే ఏం చేసిండు, నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పి పంపించిండు. ఇక సిగ్గుపోయింది నాకు. అంటే సార్ చెప్పే ముందరలో ఇప్పేసిన ఇప్పేయగానే వచ్చేసిన. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 4th డే మా మమ్మీ వచ్చింది. వానికి బట్టలు ఇప్పి ఎందుకు పంపిస్తున్నావు, వాడు ఇంటికి వస్తుండు వేరే బట్టలు వేసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు అన్ని ఏడుస్తుండు, ఖాళీ యాక్టింగ్ చేస్తుండు, వీడు ఇట్లున్నాడు అని చెప్పి. అయితే ఈ ట్యూషన్ నుంచి తీసేసి ఇంకో ట్యూషన్ లో వేసి ఆడైంది. గట్టిగా చదువుతున్నా, అడుగుతాడు, లేకపోతే డేంజర్ కొడతారు, ఇంకా తిరుగుమంటారు, స్కేల్ తీసుకొని కొడతారు, ఎర్రగా అయిపోతాయి. అయితే ఆడేం చేసినా డొమైన్ అదైంది. దాని తర్వాత ఏంటి, మనం లాస్ట్ బెంచ్, మనకి చదవడానికి అవన్నీ సెట్ కావు. అయితే నేను ఏం చేసిన, ట్యూషన్ కూడా పని చేసిన. అది నెల ఫీజు ఇస్తారు కదా, 180 రూపీస్ ఏమి ఉండే ట్యూషన్ ఫీజు, అది కట్టాలా. అదేం చేస్తుండే, నెల మొత్తం సాయంత్రం కాగానే ఆర్ఆర్సీ గ్రౌండ్, ఆ గ్రౌండ్, ఈ గ్రౌండ్, నెక్లెస్ రోడ్, విక్లెస్ రోడ్, మా అక్క సైకిల్ తీసుకొని తిరుగుతుండే, బయట తిరుగుతుండే. మా అమ్మకి ఎగ్జామ్స్ వచ్చేదాకా తెలియదు నేను ట్యూషన్ పోతలేను. అయితే ఒక రోజు వచ్చి మా బాబు ఏమో దావత్ ఉంటే తీసుకోదామని చెప్పి వస్తే మీ బాబు ఇట్లా ఇమ్రాన్ అంటే, ఇమ్రాన్ వీస్టర్లే, ఇమ్రానే లేడు. 8 నెలల నుంచి స్టార్టింగ్ లో 2 months వచ్చిండు, దాని తర్వాత 8 నెలలు అసలు కనిపిస్తలేడు అని చెప్పి మొత్తం చూస్తే నేను తినేస్తుండే 180 రూపీస్ తినేస్తుండే. నేను మళ్ళీ తినుడు అంటే అట్ట కూడా కాదు, ఈడ ఆటో ఎక్కాల, ఆడ దిగాల, ఈడ ఆటో ఎక్కాల, ఆడ దిగాల, ఆటో ఎక్కాల, ఈడ దిగాల. సో ఇట్లా చేసిన తర్వాత మా మమ్మీ ఇంట్లో రెడీ ఉంది. పోయిన తర్వాత దావత్ పోవాలా, అప్పుడు 9th క్లాస్ దావత్ పోవాలా నడువు అని చెప్పి అది చేసింది. అప్పుడు కొంచెం మనకు సిగ్గు అన్న, బట్టలు చేంజ్ చేసుకో అన్నాడు. బట్టలు ఇప్పేసిన తర్వాత కరెక్ట్ టైంకి దర్వాజా ఇట్లా పట్టి బయట నొక్కేసాడు. బట్టలు పర్వతంగా ఉన్నా, మమ్మీ 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 అని కొడుతున్నా. ఇక తెలుస్తలేదు. వాళ్ళు మా వాళ్ళు అందరు చూసి అందరు నవ్వుతురు, ఒక్కొక్కళ్ళు నవ్వుతురు ఫుల్. ఎంత బీపీ అవుట్ అవుతుంది. రాయలు ఏళ్ళు తీసుకొని తర్వాత గ్లాసులు గీతులు అన్న తర్వాత డైరెక్ట్ తీసింది. స్కిప్పింగ్ ఆడే వైర్ ఉంటుందా, అది తీసుకొని కొడితే అన్ని వాటలు. సో ఇవాళ మీకు ఒక ఇంటెలిజెంట్ ఫెల్లోని కనిపిస్తాను నేను. సో మీరు చాలా షాక్ అవుతారు. ఇంకోళ్ళు కూడా ఉన్నారు చాలా. ఇక రా పోయం చెప్పు, పోయం చెప్పు, చెప్పు పోయం చెప్పు. వాళ్ళకి అమ్మాయిల పోయడం తప్ప ఏం రాదన్న. ఇక ఇది నేను చూపిస్తా, నా ఫోన్ ఏది రాత్రికి దొరికింది చూపిస్తా. కానీ లొల్లి ఎందుకు, ఏమైంది వీళ్ళు సిగ్గు లేకుండా నాకు చెప్పకుండా అందరికి సన్నీ విశ్వరూపం చూపిస్తా. సన్నీ ముందటేమో నరేష్, మధ్యలో సన్నీ ఇంకా ఒక అమ్మాయి. అయితే నాకు లైవ్ లో దొరికింది, మన సబ్స్క్రైబర్ పంపించారు. ఇగో సన్నీ మధ్యలో ఉన్నాడు, ఇంకా ఆమె. ఇగో నరేష్ బండి నడుస్తాడు. చాయ్కి పోయినా నేను ఫోన్ చేసిన, ఏడున్నో సన్నీ అని అడగంగానే అన్న నేను ఇండే ఉన్నా అన్న అంటే, ఏం చేస్తున్నావు అంటే ఇట్లానే పని మీద ఉన్నా అంటున్నావు. పని మీద ఎవరెవరు ఉన్నాడు అంటే, నేను నా ఫ్రెండ్స్ ఉన్నామని. ఎవరెవరు అమ్మాయిలు లేరా అని, అమ్మాయిలతో నేను ఎందుకు తిరుగుతా అన్న. సరే ఆగు, వాట్సాప్ ఆన్ చేయన్న. వాట్సాప్ ఆన్ చేయగా నేను పంపించిన. అవునా, అరే అదేనా ఇది పాతదన్నా ఇది అంటున్నావు. పాతదా, ఏ షర్ట్ వేసుకుని నువ్వు వీడియో కాల్ చేయనగానే ఆడికెళ్ళి నరేష్ వాళ్ళు అడిగి ఒప్పుకోడు. అవన్నా ఇట్లనే పోయినా ఆమె అని చెప్పి. ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి తర్వాత చూస్తే గంగాని పోరారు.
ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక పనారు ముగ్గురు సజీవులు. తిరుగుతుంది మళ్ళీ గంగవాల ఫ్రెండ్ ఫ్రెండ్ అయింది నీకు ఫ్రెండ్ లేకుండా ఇక్కడ రండి రాజు జైలు కొట్టలే ఆడికి ఇచ్చిందన్న ఎందుకు ఆడు డిప్రెషన్ షాట్ ఆడు పెడతా అంటూ ఇక్కడ పెట్టాడు. డిప్రెషన్ ఉన్నా పట్టుకున్నా అది గుచ్చుకోయింది సరే పోయాం చెప్పు ఈడ ఎంత డిప్రెషన్ ఎంత ఏందో అవన్నీ కాదు ఇప్పుడు ఇజ్జత్ పార్లమెంట్ వెళ్ళి చెప్పు పోయాం చెప్పు చెప్పు ఆడ ఈడ కాదు, చెప్పు 1 2 3 ఇజ్జత్ తీయరు ఎడిటింగ్ లో ఇజ్జత్ తీయాల చదువుకోర్రి ఫస్ట్ అమ్మాయి తీసుకొని తిరగడం కాదు భయ్. సరే అట్లాంటి చెప్తాం చెప్పు లవ్ ఈజ్ లైక్ ఏ చైనా మొబైల్ నో గ్యారంటీ నో వ్యారంటీ ఎందుకంటే నీకు ఏస్ బతుకు ఎందుకంటే బతుకుతావు. ఈ సామెతలు చెప్పాలి. ఏదైనా జానీ జానీ అదైనా ఇజ్జత్ పోతుంది డైలాగ్ చూపిస్తాం మన ఏముంటాయి అన్న నార్మల్ నాది సాయిది పోలీస్ స్టేషన్ షార్ట్ చెప్తా మీకు అయితే అప్పుడు ఒకసారి కొట్లాట అయింది అది ఓడుతోనైంది చెప్పా నేను అయితే అప్పుడు ఒకసారి కొట్లాట అయింది సాయి ఏం చేసిండు అంటే వద్దుగా ఇంటికి పోతే అరే నేను స్టోరీ హైలైట్ ఉంటుంది సాయిది నాకు అయితే ఈడ వీడియో చేసి వన్ గుంటని పెట్టి నేను అన్నా వద్దు నార్మల్ వీడియోలో మాట్లాడదాం వద్దు అన్న అనగానే ఏం లేదు వాడు అట్లా ఎట్లా వేస్తాడు వాడు ఏం చేస్తాడు అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత చెప్పిన సాయి వద్దు మనం ఇంటికి పోయినాం అనుకో అదైతే ఇదైతే అది ఏం చేసిండు వినకుండా డైరెక్ట్ పోయి వాని ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసి ఏనో ధ్వంసం చేసేసి చేయంగానే సీదా వాడు 100 డైల్ చేసి ఏనో డైరెక్ట్ పోలీసులు వచ్చి నాకు మనకి వేసుకొని పోగానే లోపల బయట ఇట్లా కూర్చోబెట్టిరు మాకు సిఐ సార్ రాగానే నాడు లోపల లోపల వేసినాం ఆ లోపల చూస్తే 6 మంది దొంగలు ఉన్నారు 6 మంది దొంగలు ఉన్నారు పోయి లోపల కూర్చున్నాం ఆడొక్కడు వాసన ఒక్కొక్కరి దగ్గర వాసన వస్తుంది చచ్చిపోతున్నారు 6 మంది ఇంకా 2 వేసిరు నిండిపోయారు మొత్తం నిండిపోయారు ఆ లాకప్ లోనే నీట్గా ఇట్లా పట్టుకొని ఉన్నా ఇట్లా మనోడు పట్టుకోరు ఎవరైనా వచ్చిరనుకో మీడియా గిడియా డైరెక్ట్ జంప్ అవుతున్నా ఇట్లా పక్కకి వెళ్ళిపోతున్నాం వాళ్ళేం చేస్తారు నూపుతురు కావాల్సి అది అయిపోయిన తర్వాత వెంకటన్న అని మన అన్న ఒక అన్న ఉండే ఆయన వచ్చి పోలీస్ సిఐ సార్తో మాట్లాడిన తర్వాత ఈ సాయి వీడియో చూసి ఏమ్రా ఏం డైలాగ్ కొట్టు మళ్ళా డైలాగ్ కొట్టు అంటున్నా అయ్యో పాప సాయి నేను చేసేస్తా అది ఆ డైలాగ్ కొట్టు అన్నాడు మనం ఎట్లుంటాయి నాకు ఆడనే పోలీసులు నవ్వొస్తున్నావు లేదు సార్ ఇప్పుడు లేదు సార్ నా వీడియోలో మీరు ఇట్లుంటారు కదరా అట్లుంటారు ఇప్పుడేంది ఇట్లున్నారు అని చెప్పి వదిలేసారు ఇక కామెంట్స్ ఇప్పుడు రోహిత్ ది చూపిస్తా డైలాగ్ పెట్టు ఒకటి ఇప్పుడు చెప్పు సేమ్ అట్లా ఏదో ఒకటి చెప్పు గంగో చెప్పి ఆమె అమ్మాయి విషయం కానీ ఏమన్నా చూపి అరే నేను డాన్స్ ఆడే అన్నీ నిలబడ్డా ఏం ఆడలే
ఇగో ఇప్పుడు చూడరు అగో బ్లర్ చేయరు దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఇట్లా ఉన్నాయి. ఒక్కొక్కడు పోయి ఇట్లా డాన్సులు ఆడుకుంటా అది చేసుకుంటా అది చేస్తారు. ఏందిరా ఏందిరా అసలు మారుర్రా అంటే మారుతలేవు. గంగాడు నీకు ఆడింది మస్తునే కదా మళ్ళీ ఏమన్నాడు పంపుకే అంటాడు. ఇట్లా వీళ్ళు పోయి ఎంజాయ్ చేస్తారు, పెళ్లిళ్ళు కాలే అని చెప్పి ఎంజాయ్ చేస్తారు, కానీ లైఫ్ గురించి ఎవరు ఆలోచించారు. నిన్న తెలిసే ఇవాళ వచ్చాడు, ఎవరు నేను ఆలోచిస్తాను ముందు వచ్చాడు. సో ఇట్లా పరిస్థితి ఉందన్నమాట. సో ఓఎంలు రావు కానీ పబ్లలో జానీ జానీ ఎస్ పప్ప ఎయిటింగ్ షూర్ చెప్పేసి పోతాయి. ఒక గంట వరకు చిల్కమ్మ అమ్మ కొట్టిందా అవన్నీ కట్ట పాడింది కట్ట పాడింది నాన్న చూడనీయండి ఏం చేస్తారు ఎందుకు ఎగబడి పోతురు అంటే ఇగో ఇట్లా ఉంది వీళ్ళు. ఉన్న వాళ్ళ చూపించాలా ఎవరు ఆడుతున్నారు? నేను ఆడినా నేనుంటే కనిపించాను అరవా చూపిస్తాను. ఏడున్నాయిరా నాది ఒకటి చూపిరా ఒకటి చూపిరా ఒకటి చూపియాలా. నేను ఎంత దూరం ఉంటా నా మనసుకు తెలుసు. ఎందుకంటే ఇగో ఇట్లాంటి షాట్లు అయితే పరుగు పోతాయి. అందుకే ఇవన్నీ టెన్షన్ వద్దు. ఎందుకంటే అరే పద్ధతి అంటే ఎట్లుంటది, ఒక అమ్మాయికి ప్రేమించాలి, ఒక అమ్మాయితో ఉన్నారా, ఓడితో పడితే వాళ్ళతో డాన్స్ ఆడతారు. ఇగో చూడు చూడు మొగోళ్ళు అటు పద్ధతి ఎవరితో నేను ఆడుతున్నా వీళ్ళు నిజంగా అంటున్నా వీడియోకి రానే రాదు కానీ పబ్లిక్ మాత్రం టైం టు టైం పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి ఏంది అనేది. ఇగో 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 ఇది అమ్మాయి చాలా పాత. ఇగో కట్టప్ప చూడు అరిచే ఉన్నాడు. అరే మాట్లాడుతున్నా మన చూపించి ఇగో ఇట్లా ఉంది. ఏడైతే పెళ్ళి ఆయనకి ఇలా తిరుగుతా ఏడైతే ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ నీ తప్ప నేను ఎప్పుడైనా చెప్పాను ఒక్కడే చెప్పాను పైన పెంచు సో గైస్ చూస్తున్నారు కదా, ఇది అన్నమాట నా టీమ్ లో ఉన్న ప్రాసెస్. ఇది నరేష్ దొరకలేదని నరేష్ గారు అస్సలు దొరకడు. నరేష్ అని చెప్పి ఎట్లా తిరుగుతాడు, మాస్క్ పెట్టుకుంటాడు, గట్టిగా చెప్పు. పెద్ద స్క్రాప్ ఉంటుంది చూడు ఆడలేదు, అట్లాంటి పెద్ద స్క్రాప్ కట్టుకుంటాడు, డియో వేసుకుంటాడు. అన్న ఆయన బండి ఫస్ట్ మెయిన్ బండి తీసుకోడు, పాత బండి ఎవరిదైనా ఫ్రెండ్స్ కట్టుకొని పోయి అసలు కనిపించాడు. ఎడిగిపోయినా అంటే కూడా ఫోన్ కూడా ఇప్పుడు అన్ని ఫ్లైట్ మోడ్ వేసేస్తాడు ఫోన్.